ఒక అన్యూహమైన మలుపు వల్ల జూలియట్ చేసిన మోసం కారణంగా హరి జైలుకు వెళ్ళవలసి వస్తుంది. జైలు నుండి తిరిగి వచ్చిన హరి జూలియట్పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. వీరిద్దరి మధ్య జరిగే ఒక భావోద్వేగ పోరాటం గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఎలా సాగింది అనేది సినిమా కథ. అడివిశేషు తన మార్క్ ఇంటెన్సిటీతో అద్భుతంగా నటించాడనే చెప్పాలి. మోనాల్ ఠాగూర్ కూడా కేవలం గ్లామరస్కే పరిమితం కాకుండా చాలా బలమైన పాత్రలో కనిపించి మెప్పించారు. సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి. ప్రతి ఫ్రేము చాలా రిచ్గా ఉంది. బీమ్స్ సిసిలియో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోపు సినిమాకు మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. సినిమా చివరిలో వచ్చే 20 నిమిషాల ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. రెండో సగంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. స్క్రీన్పై అక్కడక్కడ పట్టు కోల్పోయింది. డైరెక్టర్ హనీ డియో ఒక సరికొత్త విజువల్స్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి ప్రయత్నించాడు. అడివిశేషు గత చిత్రాల క్షణం గూఢచారి రేంజ్లో సస్పెన్స్ లేకపోయినా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కించారు. అడివిశేషు స్టైలిష్ని మేకింగ్ మరియు మోనాల్ ఠాగూర్ నటన ఇష్టపడితే ఈ వారంలో ఒక్కసారి చూడదగ్గ సినిమా ఇది.